భద్రాచలం పట్టణంలోని శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పవిత్ర గోదావరి నదిలో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణ మధ్య మిరుమిట్లు గొల్పే బాణాసంచా కాల్పుల మధ్య భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాద్రి ప్రధాన ఆలయం నుండి సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవ విగ్రహాలను సాయంత్రం 4 గంటలకు ఊరేగింపుగా గోదావరి నది తీరం వద్ద కల హంసవాహనం వద్దకు తీసుకువచ్చి ఆశీనులు చేశారు. అనంతరం విఐపీలు భక్తుల దర్శనాంతరం స్వామివారి తెప్పోత్సవం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం చేసి హంసవాహనంపై స్వామివారిని నదీ విహారం గావించారు. భద్రాచలంలో శనివారం ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం కూడా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఎస్పీ వినీత్తో పాటు పలువురు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.